ఈ 10 సంవత్సరాల స్పాన్‌లో ఒక సేవ కట్టి, మందిరాన్ని కట్టి నడిపించడం అంత చిన్న విషయం అయితే కాదండి. కానీ నేను ఇలాగ పరిచర్య చేయగలిగాను అనంటే నాకు సహకరించిన వాళ్ళు ఈ 10 సంవత్సరాల్లో చాలామంది ఉన్నారు. ఎప్పుడు ఒక్కరి వల్ల ఏది జరగదండి. దేవుడు తోడుగా ఉంటాడు, కానీ దేవునితో పాటుగా సహకరించే సంఘం కూడా చాలా అవసరం. ఇప్పుడు చక్కగా కూర్చున్నాం, ఇంత పరిచర్య జరుగుతుంది అని అంటే నిన్నటి నుంచి సంఘ పిల్లలు ఇక్కడ పరిచర్య చేస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి ఇందాక 3 గంటల వరకు పరిచర్య చేస్తూనే ఉన్నారు, రకరకాల పనులు చేస్తూనే ఉన్నారు. ఈ 10 సంవత్సరాల స్పాన్లో ఆరంభం నుంచి నేను మొదలుకుంటే ఇప్పుడు వరకు నాకు ఆర్థికంగా కానీ, లేదా మీ వెనకాల మేము ఉన్నాం పాస్టర్ గారు అని ధైర్యం చెప్పిన వారు కానీ, అంతేకాకుండా ఆర్థికంగా అలాగే మేము ఉన్నామనే సపోర్ట్లో కానీ, ఇంకా పరిచర్య విషయంలో కానీ, సువార్త విషయంలో కానీ చాలామంది సహకారులే ఉన్నారు. వారి పేర్లని నేను చెప్పదలుచుకోలేదు, సమయం సరిపోదు. కానీ ఒక్కటి మాత్రం నమ్ముతాను, ఒకవేళ చిన్న మనస్పర్ధలు ఒకవేళ ఒకళ్ళిద్దరూ నా నుంచి దూరం అవ్వచ్చు, మళ్ళీ దగ్గరికి రావచ్చు, దూరం అవ్వచ్చు, మళ్ళీ రావచ్చు. దూరమే వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళు అని నేను ఎప్పుడు మనసులో అనుకోను. ఎందుకు అనంటే వాళ్ళు చేసిన పరిచర్య నాకు జ్ఞాపకం ఉంటుంది. ఎందుకనంటే ఇది కృతజ్ఞత కూడిక. ఏ కూడిక చెప్పండి? 10 సంవత్సరాలు దేవుడు కాపాడినందుకు కృతజ్ఞత కూడిక. ఒకవేళ వాళ్ళు చేసిన ఆ పనిని నేను మర్చిపోతే నేను కృతజ్ఞత హీనుణ్ణి అవుతాను. ఏమవుతాను చెప్పండి? ఒకవేళ చిన్న ఇప్పుడు ఒకే కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కూడా ఏమొస్తూ ఉంటాయి? గొడవలు వస్తాయి. ఒకే కుటుంబంలో పుట్టిన అన్నదమ్ములకే గొడవ వచ్చినప్పుడు నేను ఎవరినో వాళ్ళెవరో నన్ను ప్రేమించి నా దగ్గరికి వచ్చారు. కొన్ని సందర్భాల్లో నా మాట అపార్థమై ఉండొచ్చు, వేరే వాళ్ళు అపార్థం చేసుకుని వాళ్ళని చెరపొచ్చు. ఏదేమైనప్పుడు కూడా దూరమైనంత మాత్రం చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళు చేసిన మేలు మాసిపోదు. ఏమో చెప్పండి? మాసిపోదు. నిజంగానే నాకు చాలామంది సహకారులుగా ఉన్నారు. కొంతమంది ఇప్పుడు పరిచర్యలో ఉన్నారు, కొంతమంది లేని వారు కూడా అద్భుతమైన పరిచర్య చేశారు. ఈ పరిచర్య కొరకు లక్షల దారిపోసిన వాళ్ళు ఉన్నారు. ఈ పరిచర్య కొరకు నా వెన్నంటే ఉండి నా యోగక్షేమాలు చూసిన విశ్వాసులు ఉన్నారు. అలాంటి వాళ్ళ విషయాల్లో కూడా నేను ఎప్పుడు మర్చిపోను, మైండ్లో పెట్టుకుంటాను. నేను అనుకుంటాను ఏదో ఒక రోజు మళ్ళీ ఖచ్చితంగా తండ్రి దగ్గరికి రావాల్సిందే, వస్తారనే విశ్వసిస్తాను. ఎందుకు అనంటే వాళ్ళు చేసిన పరిచర్య అంత విలువైనది. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే చిన్న పరిచర్య కాదు. నేను చాలా సంతోషపడేది ఏంటంటే నేను చాలా చిన్న పరిచర్య కట్టాను ఆరంభం నుంచి. అలాగలాగ అంచులంచులుగా దేవుడు దీవించాడు. కానీ మండే పరిచర్యనిచ్చాడండి దేవుడు, మండే పరిచర్య. మా పిల్లలు చాలా పరిచర్య చేస్తారు, నిజం చెప్తున్నా. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ, నాకు సపోర్ట్ చేసే విషయంలో కానీ నేను అలా కూర్చుంటే వాస్తవంగా ఈ కూడిక పెట్టాలి అని అనుకోలేదు. పెట్టాం, కానీ నిన్నటి నుంచి వరుసగా మా మీద చాలా సాతానుగాడు దాడి చేస్తూనే ఉన్నాడు. ఎంతగా అని అంటే నిన్న ఉదయం పాస్టమ్ గారికి జ్వరం, మళ్ళీ పిల్లలు మధ్యాహ్నం ఫీవర్ అంటే పరుగున మళ్ళీ వేలచింతలగూడెం వచ్చి సెయింట్ జోసెఫ్లో చదువుతుంటే మళ్ళీ పిల్లలిద్దరిని తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెడితే మా బాబు పాపగా ఫీవర్. సరే రాత్రి ఇక్కడ దానియేల్ గారు నాని కలిసి ఫ్యాన్లు బిగించడం పరిచర్య చేశారు. పాపం 10 గంటల వరకు వాళ్ళు పరిచర్య చేశారు. చేస్తే ఇక్కడ ఉన్నాం, తెల్లవారుజాము పడుకునే 3 గంటల నుంచి నాకు జ్వరం, ఇంకా ఉదయం నుంచి చాలా బలహీనతగా ఉంది. అయినా సంఘంలో పిల్లలందరూ నేను అలా కూర్చుంటే పరిచర్య చేశారండి. గట్టిగా చప్పలు కొట్టే దేవుడి నామాన్ని మహింపడదాం. సో 10 సంవత్సరాల సమయం చిన్నది కాదు, కానీ 10 సంవత్సరాల సమయంలో నాకు సహకరించిన వాళ్ళు చిన్నవాళ్ళు ఏమీ కాదు. నేను ఇప్పుడు వాళ్ళని ఆత్మీయతలో గొప్పగానే తీసుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను. ప్రతి విషయమునందు ఏం కలిగి ఉండాలని ఉంది బైబిల్లో? చెప్పండి, ఏం కలిగి ఉండాలా కదా? మరి ప్రతి విషయమునందు చిన్న వాటికే మనం థ్యాంక్స్ చెప్తాం కదా. పడిపోతే లేవనెత్తితే ఏం చేస్తాం? థ్యాంక్స్ చెప్తాం. ఎవరన్నా కింద పడిపోయిన వస్తువు ఇస్తే ఏం చేస్తాం? థ్యాంక్స్ చెప్తాం. కానీ అంతకు మించి నా వెన్నంటుండి పరిచర్య చేసిన విశ్వాసులు ఎంతోమంది, నాకు పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రోద్బలం అందించిన వాళ్ళు, నా తరపున వెళ్ళి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇంతమంది మేలు నేను మర్చిపోగలనా? అర్థమైందా? నాకన్నా చిన్నవాళ్ళు చెల్లెళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, నాకన్నా పెద్దవాళ్ళు తల్లి వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకన్నా చిన్నవాళ్ళు తమ్ముడు అన్నలాంటి వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ తండ్రి వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంతమంది సహకరిస్తే ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని మేము ముందు సగర్వంగా నిలబడగలిగాను. ఇదంతా దేవుని కృప, దానితో పాటుగా నా సంఘం నాకు ఇచ్చిన ప్రోత్సాహం. అంటే ఇక్కడ ఉన్నవారే కాదు, నన్ను విడిచి వెళ్ళిన వారు కూడా నాకు ఇచ్చిన ప్రోద్బలం. అన్న చెప్పారు కదా, ఒక్కో ఇటుక పేరిస్తే దాన్ని ఏమంటాం? ఈరోజు గోడగా ఈ పరిచర్య మార్చబడింది, ఓకే. కానీ ఇటకల పేర్చిన
వాళ్ళని మర్చిపోగలమా? మధ్యలో చిన్న హోల్ పడవచ్చు, మధ్యలో ఎవరో వచ్చి ఆ గోడ చిన్న డిస్టర్బెన్స్ చేయొచ్చు, గొల్లవ్వచ్చు, కానీ ఆ చేసిన పరిచర్య మాత్రం ఎప్పటికీ పాడవ్వనే అవ్వదు. కాబట్టి ఈ 10 సంవత్సరాల్లో నాకు అన్ని రకాలుగా ప్రోద్బలం అందించిన, ఇక్కడ ఉన్న ఇక్కడ లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా నా శిరస్సు ఉంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ వాళ్ళందరికీ థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. అలాగే మందిరానికి రాకపోయినా నాకు సహకరించిన చాలామంది స్థలంలో ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ నేను చెప్పను, వారందరికీ కూడా పేరు పేరున నా వందనాలు తెలియచేస్తున్నాను. కొంతమంది మైక్ శబ్దం ద్వారా కూడా వినొచ్చు, ఈరోజు వచ్చి ఉండకపోవచ్చు, వారికి కూడా నేను ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియచేస్తున్నాను.